వైఎస్ రాజశేఖర రెడ్డి గారే తనకు స్ఫూర్తి అని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు రాహుల్ గాంధీ. జూలై 8 దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలైన ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా రాహుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత గుర్తు చేసుకున్నారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆయన మరణం అత్యంత విషాదమన్నారు. రాజశేఖర రెడ్డి బ్రతికి ఉంటే ఏపీ ముఖ చిత్రం వేరేలా ఉండేదని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఈ పరిస్థితి ఉండేది కాదని, కష్టాలు కన్నీళ్లు ఉండేవి కావని రాహుల్ గాంధీ తెలిపారు. తండ్రి వారసత్వాన్ని కూతురు షర్మిలారెడ్డి సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని, ఆ నమ్మకం తనకు బలంగా ఉందని స్పష్టం చేశారు. షర్మిల నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందనే ధీమా వ్యక్తం చేశారు. పునర్వైభవం చాటుతుంది ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. వైఎస్ఆర్లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు వైఎస్ షర్మిలారెడ్డిలో చూశానన్నారు. తాను వ్యక్తిగతంగా వైఎస్ఆర్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, ఆయన పాదయాత్ర తన జోడో యాత్రకు స్ఫూర్తి అని ఆయన చెప్పుకొచ్చారు. నాడు రాజశేఖర్ రెడ్డి ఎండను, వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఆయనే తనకు స్ఫూర్తి అన్నారు. నేడు 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్కు ఘన నివాళులు అర్పించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వైఎస్ షర్మిలారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.